పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు. అప్పుడు భేతాళుడు, విక్రమార్క మహీపాల, నీకు అలసట తెలియకుండా ఉండటానికి ఒక కథ చెప్తాను, ఆలకించుము అని ప్రారంభించాడు. పూర్వము బ్రహ్మపురం అనే అగ్రహారంలో ఒక భూసురోత్తముడుండేవాడు. అతనికి సౌందర్యవతి అయిన శీలవతి అనే కుమార్తె ఉంది. ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్గురు విప్రకుమారులు ఆమెను చూసి మోహించారు. ఆ ముగ్గురు విప్రకుమారులు ఒకరి తర్వాత ఒకరుగా భూసురోత్తముని వద్దకు వెళ్ళి తమకు శీలవతినిచ్చి పరిణయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుని మరణిస్తామని తెలిపారు. ఆ భూసురోత్తముడు తన కుమార్తెను వారిలో ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో తోచక సతమతమయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు శీలవతికి జ్వరం వచ్చి మరణించింది. భూసురోత్తముడు చాలా దుఃఖించి శీలవతిని దహనం చేశాడు. ఆ ముగ్గురు విప్రకుమారులు శీలవతిపై గల ప్రేమతో ఒకడు ఆమె అస్థికలను తీసుకొని కాశీకి పోయాడు. మరొకడు దేశాటనకు వెళ్ళాడు. వేరొకడు ఆమెను దహనపరిచిన స్థలంలోనే నివసిస్తూ ఉండిపోయాడు. దేశాటనకు వెళ్ళిన విప్రకుమారుడు సకల దేశాలు తిరుగుతూ ఒక అగ్రహారంలో చేరి అక్కడ ఒక బ్రాహ్మణుడింట భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుని కుమారుడు గట్టిగా ఏడుస్తూ తల్లిని చేరుకున్నాడు. ఆ తల్లి ఆ బిడ్డపై కోపం చెంది విసుగ్గా ఆ బాలుణ్ణి పడేస్తుంది. ఆ బిడ్డ అక్కడ మండుతున్న అగ్నిహోత్రంలో పడిపోతాడు. ఆ పసిబాలుడు శరీరం కాలి మరణిస్తాడు. విప్రకుమారుడు అది చూసి కోపంతో, ఈ ఇంట శిశుహత్య జరిగిన చోట నేను భోజనం చెయ్యను అని లేవడానికి సంసిద్ధుడయ్యాడు. వెంటనే బ్రాహ్మణుడు అతనిని వారించి, అయ్యా, నా దగ్గర మృత సంజీవని మంత్రమున్నది, అది ఆమెకు తెలుసు గనకనే బిడ్డను పడేసింది అని సంజీవని మంత్రాన్ని పఠించగా బిడ్డ ఎప్పటిలాగే లేచి ఆడుకుంటూ ఉంటాడు. అది విప్రకుమారుడు చూసి అతని పాదాలపై వాలి తన తప్పు సరిచేయాలని వేడుకొని తన వృత్తాంతమంతా చెప్పి తనకు మృత సంజీవని మంత్రంను ఉపదేశించమని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు అతనికి మంత్రాన్ని ఉపదేశించి ఆ కన్యను పరిణయమాడి సుఖంగా ఉండమని పంపిస్తాడు. అతడు తన దేశంలో శీలవతిని దహించిన శ్మశానానికి వెళ్తాడు. అక్కడికి అంతకు మునిపే కాశీకి వెళ్ళి వచ్చిన వాడు కూడా వచ్చి ఆ కాటిలోనే ఉంటున్న వాడితో కలిసి రోదిస్తూ ఉంటాడు. ఈ విప్రకుమారుడు వారిని వారించి తన మంత్ర ప్రభావంతో శీలవతిని బ్రతికిస్తాడు. ఆ కన్య బ్రతకటం చూసి వారిలో వారు ఆమెను పరిణయమాడడానికి కలహిస్తూ ఉంటారు. విక్రమార్క మహీపాల, వింటివి కదా కథ. ఆ ముగ్గురిలో ఆమెను పరిణయం చేసుకోవడానికి అర్హులెవరో తెలుపు. తెలిసి ఉండి చెప్పకపోతే నీ శిరము 1000 వ్రక్కలవుతుంది అన్నాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, ఓయి భేతాళ, వినుము. అస్థికలను గంగలో కలిపిన వాడు పుత్ర సమానుడు. ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ మంత్రంతో ఆమెను తిరిగి బ్రతికించినవాడు కాబట్టి 3వ వాడు ఆమెకు తండ్రితో సమానుడు, కానీ భర్త కాజాలడు. ఎవడైతే ఆమె భస్మశయ్యపై పడుకుని శ్మశానంలో ఆమెతోనే ఉన్నాడో వాడే పరిణయమాడడానికి అర్హుడు అని చెప్పగానే భేతాళుడు పట్టు విడిపించుకుని అదృశ్యమై వటవృక్షాన్ని చేరాడు.